వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి సీనియర్ బీఆర్ఎస్ లీడర్ ఉపేందర్ గిడ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి అన్న, నిన్న పార్లమెంట్లో జరిగిన సమావేశాలలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా అక్కడ కామెంట్ చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సరైన తెలంగాణ బతుకు మీద కానీ తెలంగాణ ఉన్నటువంటి వనరుల మీద కానీ గతంలో తెలంగాణ ఏంటి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏంటి అనే అంశం మీద వాళ్ళకి ఏమాత్రం కూడా అవగాహన లేదు. రాష్ట్రంలో ఉన్న సంబంధించినటువంటి నాయకత్వానికి తెలంగాణ అభివృద్ధి కానీ తెలంగాణ ఆకాంక్షలు కానీ ఆత్మగౌరవం కానీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కాదు. తెలంగాణ కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళు కాదు. కేసీఆర్ గారు చేసిన పోరాటం కానీ అంతకుముందు అమరుల త్యాగాలు కానీ అసలు తెలంగాణ ఎందుకు కావాలని ఉద్యమాలు జరిగినాయో వాటి పూర్తి అవగాహన లేని వాళ్ళు ఈరోజు దురదృష్టం ఏంటంటే తెలంగాణలో 8 మంది పార్లమెంటు సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. ఇవాళ వాళ్ళు పార్లమెంట్లో ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పేసి కేంద్ర మంత్రి మాట్లాడితే అది 80,000 ఖర్చు పెట్టిన దాంట్లో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లా అంటావు అని చెప్పేసి కిషన్ రెడ్డి అన్న మాట్లాడాలి, లేదా బండి సంజయ్ అన్న మాట్లాడాలి, మిగతా పార్లమెంటు సభ్యులను ఆయనకు చెప్పాలిగా. తెలియకపోతే ఊకనే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కనుక ప్రతిపక్ష నాయకుడు ఉన్నట్టు కాళేశ్వరం 1,00,000 కోట్లు అన్నట్టు ఇక్కడ ఏదైతే సభలలో వేగ్గా మాట్లాడారో అదే పార్లమెంట్లో మాట్లాడితే ఏం లాభం? పార్లమెంట్లోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ బెస్ట్ ప్రాజెక్టు అని చెప్పేసి కూడా ఇంకో మంత్రి కూడా కామెంట్ చేయడం జరిగింది. మరి ప్రస్తుతమే మీ మంత్రి ఇట్లా అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒక్క మంత్రి కాదు, ప్రధానమంత్రితో సహా అనేక మనకి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి నీళ్లు ఏదైతే ఉన్నదో, మనం కొత్తగా 40 లక్షల ఎకరాల భూమిని సేద్యంలోకి కాళేశ్వరం కట్టి తెలంగాణ పల్లెలలో మొత్తం కూడా నీళ్లు పారించిన తర్వాత పంటలు పెరిగిన తర్వాత రైతాంగం సుఖ సంతోషాలతోటి భూముల రేట్లు పెరిగి ఉన్న సందర్భాలలో కేంద్రము ప్రధానమంత్రి కానీ మిగతా మంత్రులు కానీ అనేక సందర్భాలలో మనల్ని అప్రిషియేట్ చేసినారు కదా. అనేక బహిరంగ సభలలో ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడారు కదా. కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చినా తెలంగాణ బాగు కోసమే, తెలంగాణ బతుకు కోసమే, తెలంగాణలో నీళ్ళ సమస్య తీర్చడం కొరకే, తెలంగాణలో ఉన్న రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం కొరకే అని చెప్పేసి నాతోటి చర్చ చేసిండని చెప్పి ప్రధానమంత్రి కితాబ్ ఇచ్చిండు కదా. ఇక్కడ మిషన్ భగీరథ ఓపెనింగ్కి వచ్చినటువంటి మన పథకాలనే కాపీ కొట్టిరు కదా. రైతు బంధు పథకం అనేది మనదాన్నే వాళ్ళు కిసాన్ బంధుగా తీసుకొచ్చారు కదా. అంటే ఇన్ని పథకాలకి మనము ప్రేరణగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రిని పొగిడినటువంటి వాళ్ళు ఈరోజు ఏమాత్రం అవగాహన లేకుండా ఆయన కేంద్ర మంత్రి ఎట్లయిండో నేనైతే చాలా సిగ్గుపడుతున్నాను. నేను ఈ తెలంగాణ పౌరులుగా వాళ్ళు కనీసం మంత్రులుగా కాదు, బండి సంజయ్, కిషన్ రెడ్డి వాళ్ళకి నిజంగా ఏమాత్రం షోయి ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా తెలంగాణ సమాజం మీద వాళ్ళకి అవగాహన ఉంటే వెంటనే లేచిపోయి చెప్పాలి, సార్ మీరు తప్పు మాట్లాడుతున్నారని. తప్పు పెట్టకుండా దేబెరగానే దేబెర ముఖం వేసుకొని కూర్చొని పైగా చప్పట్లు కొడుతున్నాడు. ఎన్నడూ కూడా కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి కోరిన వ్యక్తిగా మనం చూడలే. ఆయన తెలంగాణ కోసం రాజీనామా చేయమని చెప్తే ఆ రోజు జేఏసీలో ఉన్నప్పుడు రాజీనామా చేయలే. పాపం ఆయన ఎండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసింది, కానీ కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయకుండా అందులోనే ఉన్నాడు. ఇలా నిన్న మొన్న మాట్లాడుతూనే 2 రాష్ట్రాల అభివృద్ధి కావాలని చెప్పేసి ఏదో విశాల హృదయం ఉన్నట్టు 2 రాష్ట్రాల అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను అన్నాడు. కానీ తెలంగాణ అభివృద్ధి కావాలని ఎన్నడూ కోరలే. తెలంగాణ అభివృద్ధి కావాలి, తెలంగాణ సమాజం బాగుపడాలి అని ఈయన ఇంతవరకు కేంద్రం నుంచి మాట్లాడి ప్రధానమంత్రితోటి మనకు రూపాయి తెచ్చిన మొహం కాదు. ఇక తెలివి లేదు. పైగా కాళేశ్వరం కట్టినాకనే తెలంగాణ బాగుపడితే కాళేశ్వరం వేస్ట్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రయత్నం చేస్తుంటే దానికి మద్దతు పలకడం అంటే వీళ్ళు దివాళకోరు తన నిదర్శనం కాకపోతే ఏంది చెప్పు? నిజంగా కిషన్ రెడ్డికి సోయుందా? తెలంగాణలో నిజంగా ఏం జరిగింది కాళేశ్వరం కట్టిన తర్వాత తెలియదా? రైతు బంధు, రైతు బీమా పథకాలు వచ్చిన తర్వాత పంటలు పండించే దాంట్లో నెంబర్ 1కి వచ్చింది, తలసరి ఆదాయంలో నెంబర్ 1కి వచ్చింది. కేసీఆర్ నాయకత్వాన్ని అందరూ కోరుకున్నారు, బలపరిచినారు ఆ రోజు. ఇక్కడ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అడుగడుగున కూడా కేసీఆర్ గత ప్రభుత్వాన్ని, ఈ కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించిన వాళ్ళే కదా ఈ రాష్ట్రంలో. ఈరోజు పార్లమెంట్లో మాట్లాడలేడు కిషన్ రెడ్డి అని మీరు అంటున్నారు. అంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ వాళ్ళ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, 2 నేషనల్ పార్టీలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టును ఫస్ట్ నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఖండిస్తూనే ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే రాజకీయంగానే లబ్ధి పొందాలనే మాత్రమే, రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. దానికి వాళ్ళు ఇక్కడ లబ్ధి పొందడం కొరకు ఇక్కడ ఫస్ట్ మనకి కాళేశ్వరం కమిషన్ అని చెప్పి తీసుకొచ్చారు. కాళేశ్వరం కమిషన్ తోటి కాలయాపన చేశారు. కాళేశ్వరం కమిషన్లో కొండందవి ఎలకన పట్టినట్టు ఇంతవరకు అక్కడ ఏమన్నా చెప్పినారా? ఎవరైనా ఆధారాలు ఉన్నాయా? కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు ద్వారా అక్కడ తప్పు జరిగిందని చెప్పేసి ఏమన్నా ఉన్నదా? ఏం లేదు. నీ కాళేశ్వరం కమిషన్ ద్వారా నువ్వు చేసింది ఏంటి?
నువ్వు తర్వాత విద్యుత్ కొనుగోలు దాంట్లో కుంభకోణం అని చెప్పేసి అట్లా ప్రచారం చేశారు. తర్వాత ఫార్ములా ఈ ద్వారా కుంభకోణాలు అని చెప్పేసి ఇట్లా ప్రచారం చేశారు. తర్వాత ఫోన్ ట్యాంపరింగ్ అని చెప్పేసి అట్లా ప్రచారం చేశారు. అంటే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలలో చులకన చేసి రాజకీయంగా వాడుకొని దాన్ని ఏదో మసిబూసి మారేడికాయ చేసి వాట్సాప్ యూనివర్సిటీలాగా ఇట్లా కేంద్రం ప్రచారం చేసుకుంటూ వచ్చిందో భారతీయ జనతా పార్టీ, ఈరోజు తెలంగాణలో మళ్ళీ అదే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రెండు ములాఖత్ అయ్యి మరి ఏది నువ్వు ఇప్పుడు సాక్ష్యాలు సుబూతులు ఉండాలి కదా. నువ్వు ఏది లేకుండా గాలి మాటలు చెప్పుకుంటా ఎన్ని రోజులు కాలం గడుపుతావు, ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తావు? అంటే మీ రాజకీయాల కొరకు తెలంగాణ జీవితాన్ని, తెలంగాణ ప్రజల జీవితాన్ని తాకట్టు పెట్టవద్దని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే అప్పులైంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అప్పులైందని అంటే నువ్వు ఇవాళ అమెరికా కూడా అప్పులలోనే ఉందని చెప్పేసి నిన్ననే చెప్తా ఉన్నారు. ప్రతి దేశం అభివృద్ధి కొరకు కొంత పెట్టుబడి పెట్టుకుంటారు. మనం కూడా ఒక వ్యాపారం చేసుకునేటప్పుడు లేకపోతే ముందుకు పోవాలి ఆర్థికంగా అనుకునేటప్పుడు ఇంత తెచ్చుకొని మనం ముందు పెట్టుబడి పెట్టుకుంటాం. పెట్టుబడి పెట్టిన దాన్ని నువ్వు ఈరోజు అప్పులని ఎట్లా అంటావు? కాళేశ్వరం కట్టిన తర్వాత తెలంగాణలో 5 లక్షలు ఉన్న భూమి ఎకరం మరి 30 లక్షలకు అయింది. అంటే 6 రెట్లు తెలంగాణ గడ్డ యొక్క వాల్యూ 6 రెట్లు పెరిగింది. నువ్వు కాళేశ్వరానికి పెట్టిందే 80,000 కోట్లు, దాంట్లో కట్టింది ఎంత, దాంట్లో కమిషన్ ఏంటి అసలు? అంటే ఏం లేదు, ఊకనే గాలిగా ప్రచారం చేస్తే అయిపోతుంది. కేసీఆర్ గారిని బదనాం చేయాలి, బీఆర్ఎస్ని అధికారం నుంచి తీసేయాలి, మేము రావాలి. వచ్చినాకనన్నా మరి మీరేమన్నా మంచి పని చేస్తున్నారంటే అది లేదు కదా. మూసి అని చెప్పేసి వాళ్ళ పేదోళ్ళు వెంబడబడితిరి, వాళ్ళ ఇండ్లను గోల కొడితిరి. రైట్, చెప్పండి అన్న. ఇప్పుడు మూసి గిడ అదే ఒకసారి గాంధీ సర్వర్ అని చెప్పేసి గిడ కొంతమందిని అట్లా అక్కడి నుంచి కాల్ చేయాలని చెప్పేసి మధుపార్క్ అపార్ట్మెంట్ను కోరుతున్నారు. మళ్ళీ మూసి పక్షాలను అని చెప్పేసి దాదాపుగా కొన్ని వందల వేల ఇండ్లు కూడా కూల్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి కూడా ప్రజలు అనుకుంటున్నాం ముచ్చట. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మేము అదే అంటున్నాం. ఇలా మూసీ ప్రాజెక్టుకి డిపిఆర్ ఏంటి? మూసీ ప్రాజెక్టు కడితే ఎంతమంది జనాలుకి ఉపాధి దొరుకుతుంది? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి? ఏ రైతాంగానికి ఎక్కడ అన్నం దొరుకుతుంది? ఏ పేదవాడికి పట్టెడన్నం దొరికే కార్యక్రమాలు ఉన్నాయి? నీ డిపిఆర్ ఏంటి? నీ ప్లాన్ ఏంటి? ఆ మూసీలో మనం ఏంటి? ఆ మూసీ సుందరీకరణ చేసేటప్పుడు మనం ఎస్టీపీలు కట్టాం. 30 ఎస్టీపీలో పైగా మనం ఆ రోజు కేసీఆర్ గారు కట్టి 15,000 16,000 కోట్లు పెడితే మూసీ మొత్తం సాఫ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కొండపోచమ్మ ద్వారా నీళ్ళు తీసుకొచ్చి గండిపేటల నుంచి మనం లేపితే గేట్లు కనుక లేపితే అక్కడి నుంచి నీళ్లు మూసీలకు వస్తే సాఫ్ అయిపోయాయి. డ్రైనేజ్ రాకుండా చేసుకొని ఒక పక్కన ఎస్టీపీలు కట్టుకొని పారిశ్రామిక వాడల నుంచి వచ్చేటువంటి మురుగునీరు ఉందో అది రాకుండా డ్రైనేజీని కలవకుండా చేసి గండిపేటలో నీళ్ళు కనుక మనం వదిలితే చక్కగా మూసి సుందరీకరణ అయిపోయాయి. ఇంకా నువ్వు చేసేది ఏముంది? బోర్డులింగం నువ్వు వచ్చేసి ఇంకే నేను ఏదో చేస్తున్నావు 150,000 కోట్లని పెడితే ఆ నీళ్ళలో పెడితే ఆ మురుగులో పెడితే వాడు అడిగేటోడు లేడని చెప్పి నీ ఇష్టం వచ్చాడు దాంట్లో నుంచి కమిషన్లు తీసుకోవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు అని ఒక కార్యక్రమం చేస్తా ఉన్నావు నువ్వు. కానీ మూసీ వల్ల ఎవరికి లాభము? ఎవరు అడిగినారు నిన్ను మూసీ సుందరీకరణ చేయమనో లేకపోతే ఇంకోటో? నీకు ఒక 10,000 కోట్ల రూపాయలు పెడితే అయిపోయేదాన్ని 1,00,000 కోట్ల రూపాయలు ఇలా ప్రజల ధనం దోచుకోవడానికే కదా నువ్వు 1,50,000 కోట్లతోటి నువ్వు ఏ రకంగా ఎవరికి అన్నం పెట్టనీకి? ఇవాళ కాళేశ్వరము మేము కట్టింది 80,000 కోట్ల 80,000 కోట్లతోటి కాళేశ్వరం కడితే ఇవాళ 40 లక్షల ఎకరాల భూమి సేద్యంలోకి వచ్చింది. తెలంగాణలో పంట పండించే దాంట్లో నెంబర్ 1కి వచ్చింది. మేము చేసి చూపించాం కదా. నీ మూసీ వల్ల ఏం వస్తుంది? ఆయనకి మూసీ వల్ల ఏంటి? నీకు ప్రయోజనం ఏంటి? అంటే విదేశాల పర్యటన ఉంటుంది, ఇక్కడ బిజినెస్ కూడా రన్ అవుతుంది. నైట్ బిజినెస్ చేయడానికే ఈ మూసి పక్షాలను చేస్తున్నాం. ఇక్కడ మూసి పక్కన 5 స్టార్ హోటళ్ళను కడతాము, పెద్ద సుందరీకరణ చేసి దాన్ని ఒక రూపురేఖలు మార్చేస్తాం హైదరాబాద్ అని చెప్పేసి కూడా నైట్ టైం బిజినెస్ అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. నేనేమంటున్నా, నది యొక్క పరివాహక ప్రాంతం ఏంటి, దాని మునుగుదల ఏంటి, దాని ఎఫ్టీఎల్ ఏంటి? నువ్వే అంటున్నావు కదా అక్కడ కట్టకూడదు అని చెప్పేసి. నువ్వే చెప్తా ఉన్నావు కదా మూసీ పరివాహక ప్రాంతంలో ఎఫ్టీఎల్ జోన్లో ఇల్లు కట్టకూడదు, దీన్ని పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి నువ్వే కదా చెప్పేది. అక్కడ చట్టం ఉన్నది కదా. మరి ఆ చట్టం చెప్పిన తర్వాత నువ్వు ఇప్పుడు ఇట్లా తీసుకొచ్చి కడతావు. ఇప్పుడు నువ్వు అంటే చట్టాన్ని నువ్వు ఉల్లంఘిస్తావా? అంటే ప్రభుత్వం నీ చేతిలోకి తీసుకుంటావా? చట్టాన్ని చేతిలో తీసుకుంటావు గవర్నమెంట్ ఉంటే. కాబట్టి నేనేమంటున్నా, ఈ మసిపూసి మారేడికాయలు చేసే మాటలు ఇది వాళ్ళు ఏదో బిజినెస్ పెంచడానికి కాదు, కమిషన్ పెంచుకోవడం కొరకు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కమిషన్ సులువుగా ఏ రకంగా తీసుకొచ్చానంటే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు. గాంధీ సరోవర్ అంటుండు. గాంధీ సరోవర్ ఎవడు అడిగినాడా నిన్ను? ఎవడు కట్టమన్నాడు? ఇన్నలేని గాంధీ మీద ఎందుకు వచ్చింది ప్రేమ?
ఇవాళ తెలంగాణ అమరుల గురించి మాట్లాడవు నువ్వు, తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చావు నువ్వు, ఒక్కరోజు నువ్వు జై తెలంగాణ అనవు నువ్వు, నీకు తెలంగాణ సోయి లేదు, నీకు గాంధీ కావాలంటావు. సరే గాంధీది గడితే కట్టినావు, వేరే జాగాలు లేవా? అక్కడనే ఎందుకు కట్టాలి? మూసీ పరివాహక ప్రాంతంలోనే కట్టాలి. నువ్వు హైడ్రా తీసుకొచ్చి నువ్వు హైడ్రా మరి అందరి పేదోళ్ళు ఇల్లు కూలగొట్టినట్టు, అదేవిధంగా నువ్వు మరి అక్కడ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి నీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, మరి వాళ్ళు ఏమైనా కూలగొట్టినావా? నీ అనల్దమ్ములై, నీ బావబామ్మర్దలై, నీకు సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి మంత్రులై వాళ్ళు ఏమైనా కూలగొట్టినావా? అవి కూలగొట్టలే. ఇప్పుడు దేనికి వస్తున్నావు నువ్వు అంటే గాంధీ సరోవర్ పేరుతోటి మరి ఇన్ని పైసలు పెట్టుకోవాలి. ఈ గాంధీ అంటే ఎవరు మాట్లాడలేరు, గాంధీ జోలికి ఎవరు రారు, కాబట్టి దీంట్లో మనం డబ్బులు తినవచ్చు అని చెప్పి గాంధీ గారి యొక్క మనవడే చెప్తా ఉన్నాడు కదా, పేదల విండ్లు కూల్చి గాంధీ కోసం బొమ్మలు కడితే గాంధీ ఉంటే ఈరోజు వ్యతిరేకించేవాడని. కాబట్టి ఆయన మాటలు వినండి, నువ్వు ఆలోచించాలి కదా. గాంధీ ఇట్లాంటి ఆడంబరాలకు ఎప్పుడు పోలే, గాంధీ విగ్రహాల కోసం ఆడంబరాల కోసం ఆయన ఎప్పుడు పనిచేయలేదు. గాంధీ శాంతియుత పందాలో పేదవాళ్ళ కోసం పట్టెడన్నం దొరకాలని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ఆయన పేరును కూడా పెట్టి రాజకీయాలు చేయడం అనేది చాలా దౌర్భాగ్యం. చివరిగా చెప్పండి, అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు భుజాల మీద ఎత్తుకొని ఆయన మాట్లాడడం జరుగుతుంది? గతంలో డిప్యూటీ సీఎం పైన కూడా ఆరోపణలు వస్తే ఆయన మీద మాట్లాడకుండా ఇప్పుడు పొంగిలేటి పైన ఎందుకు అంత పొంగిలేటిని వ్యాఖ్యానిస్తే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాఖ్యిస్తే ఎందుకు పొంగిలేటిని ఎంటేసుకొని రావడం జరుగుతుంది? వాళ్ళు బిజినెస్ పార్ట్నర్స్, ఇంట్లో వచ్చినటువంటి పైసలు వాళ్ళు పంచుకునే కార్యక్రమాలు, వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉన్నది. ఆయన అధికారంలో కమిషన్లో అన్ని రకాలుగా పంచుకొని ఉన్నారు కాబట్టి, దాంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయనను పెంచుతూ ఉన్నాడు. కాబట్టి దీంట్లో ఆయన ఏదో ఈ సమాజానికి చేసిన వ్యక్తి ఏం కాదు, లేకపోతే ఈ తెలంగాణ పేద ప్రజల గురించి పొట్లాడిన వ్యక్తి ఏం కాదు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది, అండర్స్టాండింగ్లో పనిచేస్తూ ఉన్నారు. ఆ పనిచేసే కార్యక్రమంలో కమిషన్ పంచుకుంటూ ఉన్నారు, అధికారం పంచుకుంటూ ఉన్నారు. రేపు రాబోయే కాలంలో వీళ్ళు ఏ చట్టపరమైన ఉల్లంఘనలు చేసిరో అవన్నీ కూడా రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని చీల్చి చెండాడతాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల గుడిసెలను కూలగొట్టింది కాక పేదలని రాష్ట్రంలో అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కేంద్ర మంత్రి మాట్లాడడం సిగ్గుసేటు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ప్రధానమంత్రి ఎన్నోసార్లు ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ కట్టిన కాళేశ్వరాన్ని ఎంతో గొప్పగా మాట్లాడిన ప్రధానమంత్రి ఆయన క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.